RGR9 న్యూస్ కి స్వాగతం. ఎందుకంటే చాలా మంది ప్రభుత్వాల మీద విసిగి చెంది ఇక్కడ టీడీపీ అయితేమి, ఇక్కడ బీజేపీ అయితేమి, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అయితేమి ఇవన్నీ విసిగి ఉంది. అస్సం గుర్తుకెళ్ళమ్మా. ఈ అస్సం లేకుంటే 4 ముద్రలు దిగుదమ్మా. ఈ చెయ్యి లేకుంటే దిగుతుందే. 4 చేతులు అంటే ఈ చెయ్యి అన్నం తినిపించే చెయ్యి. ఈ చెయ్యి ఒకళ్ళ ఫ్యాన్ అంటారు. ఇదే చెయ్యితో ఫ్యాన్ బట్టలు దొరుకుతాయి కదా, ఫ్యాన్ తిరిగేది. ఈ చెయ్యి లేకుంటే తిరుగుతుందా? ఈ చెయ్యి లేకుంటే నా సైకిల్ నడపాలమ్మా. ఈ చెయ్యి లేకుంటే ఏ పని చేస్తాము? ఈ చెయ్యి నుంచే మనకు అంటే అస్సం గుర్తు ఖచ్చితంగా ఏంటమ్మా. ఒక్కసారి నన్ను అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతున్నానమ్మా. చిన్న ఇక్కడే పుట్టి పెరిగినాను కాబట్టి అర్ధరాత్రి ఏదైనా సమస్యలు వస్తే మీకోసం నేను ఫైట్ చేసి మీ సమస్య నా సమస్యగా భావించుకొని మీకోసం కష్టపడి ఈ 16 గంటలు మీకోసం కష్టపడడానికి నేను ముందుంటానమ్మా. నాకు ఎన్నో నన్ను బిజినెస్ నా తెలుగుతో నేను బిజినెస్ చేసుకోకపోతే ఎన్నో కోట్లు సంపాదించుకునే మార్గం ఉందమ్మా. అట్లా కాక నేను ఇక్కడే సేవ చేసి ఇక్కడే మీలో ఒకటిగా ఉండాలని నేను వచ్చింది. ఏదో ఒక రాజకీయ నాయకుడు కొడుకుని కాదు, ఇంకొక మినిస్టర్ కొడుకుని కాదు, మా ఫ్యామిలీ రాజకీయం కాదు. నేను కేవలం రైతుని. మా నాన్న మీ దగ్గర కూడా అటువంటి కొడుకు కడుపులో పుట్టి వచ్చి ఈరోజు ఈ స్టేజ్కి ఏంటంటే ఆ బాధలు నాకు తెలుస్తాయి. ఏం పెద్దయినా ఇప్పుడు నువ్వు చేసే నీ మనవుడు నువ్వు ఎత్తుకున్నావు. నీ మనవుని ఎత్తుకున్న నీ కొడుకు కష్టమేమో నీకు తెలుసు. ఆ బాధ నుంచి వచ్చిన నీ కొడుకు తెలదా నువ్వు ఎంత కష్టపడవని. అట్లా నేను కష్టపడి వచ్చిన వ్యక్తి. అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నా, కష్టం చేసే వ్యక్తికి ఓట్లేయండి. డబ్బులు ఇస్తారు, తీసుకోండి. ఎందుకంటే అక్కడ డబ్బులు ఇస్తారు, ఇక్కడ డబ్బులు ఇస్తారు, తీసుకోండి. ఆ డబ్బులు ఎవరు కాదు, మనమే ట్యాక్స్ రూపంగా ఎన్నో రూపంగా వాళ్ళకి మనం ఇస్తున్నాము. ఈ విధంగా మీరు ఆ డబ్బులు తీసుకొని ఖచ్చితంగా మంచి వ్యక్తి, లోకల్ ఉండే వ్యక్తి నన్ను ఆశీర్వదిస్తారని నేను మీకు సద్వినయంగా విన్నవించుకుంటున్నాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఎవరు ఎన్ని చెప్పినా, కళ్ళబులు చెప్పినా మీకోసం ఈ రమేష్ యాదవ్ ఉంటాడు. మిమ్మల్ని ఇక్కడే ఏ కష్టం వచ్చినా చూసుకోవడానికి నేను రెడీ ఉంటాను. నేను ఉండేది ఇక్కడే, ఆదరణలోనే పుట్టి పెరిగింది. నేను చదివింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, నాకు స్నేహితులు ఇక్కడే, బంధువులు ఇక్కడే, నాకు ప్రాణసేత ఇక్కడే. నేను పెట్టిన బిజినెస్ కూడా ఇక్కడే, నేను ఉద్యోగం చేసిన కూడా ఇక్కడే. అంటే సొంత గడ్డ మీద నాకు మక్కువ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక మనిషిగా పుట్టాను. ఆ మనిషి మా నాన్న మా అమ్మ పేరు నిలబెట్టాలని ఉద్దేశంతోనే ఈ రాజకీయాల్లో ప్రత్యక్ష సాగి ఎన్నో కష్టాలు పడ్డారు. మా అమ్మ మా నాన్న చూశాను కాబట్టి ఆ కష్టాలు మన ఆదరణ ప్రజలు కూడా పడుతున్నారు కాబట్టి వాళ్ళకు నా చేతనంత వరకు సాయం చేసి వాళ్ళు ఒక్కడిగా నేను ముందుకు వెళ్తానని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. అస్సం గుర్తుకేలమ్మా. అస్సం ఎవరు చెప్తే నాదండి. మీలో ఒకటిగా ఉంటా. మీలో 10 మందిలో నేను నన్ను అడిగే హక్కు మీకు ఉంటుంది. ఒక్కసారి మనస్ఫూర్తిగా చేతులెత్తి మొక్కుతున్నాను. జై కాంగ్రెస్.